ఉన్నటువంటి ప్రాంతం కుళాయి చెరువు గట్టు, ఈ పక్కన దమ్మాయిపత్తి కోడు. మొన్నే 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దమ్మాయిపత్తి కోడు సుమారుగా 3 కిలోమీటర్లు కట్టారు. కట్టిన తర్వాత దమ్మాయిపత్తిలో రేపు పొద్దున చెత్తా చెదారం వచ్చింది. దాన్ని రిమూవ్ చేయాలంటే ఎలాగని చెప్పేసి ఆలోచించి స్థానిక జలవనరుల శాఖ మంత్రి గారు అబ్బాయి ఇది ఇలా కాదు, దీనికి తాలూగా చెత్తా చెదారం మనం తీసుకోవాలంటే కనుక ఏం చేయాలని చెప్పి ఆలోచించి దానికి ప్యారలల్గా ఒక 15 అడుగుల రోడ్డుని ఫామ్ చేస్తున్నారు. వాడు పనులు జరుగుతున్నాయి. దాని ఎదురుగుండా కనిపిస్తున్నదేమో అక్కడ మీకు కుక్కలైనేమో కుళాయి చెరువు అభివృద్ధి పనులకు సంబంధించిన వర్క్, అది దమ్మాయిపత్తికి సంబంధించిన వర్క్. ఇది కోట్లాది రూపాయలతో పాలకొల్లు నియోజకవర్గంలో మరి అద్భుతంగా చేస్తున్నారు. ఎదురుగుండా నిలబడిన ఆయన, ఫోన్ మాట్లాడుతున్న ఆయన ఈ యొక్క ఏఈ గారు, ఆయన ఏమో కాంట్రాక్టర్ గారు. వాళ్ళిద్దరూ దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షించి ఆగమేఘాల మీద వర్షాలు పడితే రేపు పొద్దున్న మరి పనులు అవ్వేమని చెప్పేసి మరి యొక్క దమ్మాయిపత్తికి చేరి ఈ 12 అడుగుల రోడ్డుని 15 అడుగుల రోడ్డుని కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకటి, దమ్మాయిపత్తిలో ఉండేటటువంటి చెత్తా చెదారాన్ని తొలగించడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రాకపోకలు నిర్వహించుకోవడానికి కానీ, తమ యొక్క సామాన్లు కానీ సామగ్రి కానీ ఏదైనా సరే లారీతో సహా వెళ్ళేలాగా పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఈ ప్రాంతంలో. మరి హ్యాట్సాప్ నిమ్మల రామానాయుడు గారు ఇంత మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికే మీకు బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ జలవనరుల శాఖ ఇచ్చారేమో అనిపిస్తూ ఉంటారు. ఈ సైడ్ బొద్దుగట్టు కట్టేసి అంటే నల్లబట్టి లేకపోతే ఏమవుతుందంటే రోడ్డు దిగిపోతుంది. ఆ పక్క అయితే కనుక మనం పొద్దున్న ట్రైన్ రోజున అవసరం అయితే చక్కగా మొక్కలైనా వేసుకోవచ్చు. ఎలా మా రామానాయుడు గారు తెలంగాణ ఏదో చేసేస్తారు దీన్ని మొత్తం. ఎస్టిమేట్ వేయించడం కూడా తెలివిగా చేయించడం కూడా గొప్ప. పాత ఎందుకు పాత అనుకున్నాను నేను.